తమ్ముళ్ళు ఇప్పుడు పరదాలు తీసేసి వస్తున్నాడు మళ్ళీ. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 24 రోజులు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేను అడుగుతున్నా, ప్రజలు సిద్ధం నిన్ను ఓడించడానికి. నేను అడుగుతున్నా, ఈ రైల్వే కోడూరులో ఏమైనా చేశావా అని అడుగుతున్నాను. రైల్వే కోడూరుకు ఒక పని జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జరగలేదంటే చేతుల పైకి చెప్పండి, జరగలేదని. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని అడుగుతున్నా. రైల్వే కోడూరుకు చేయలేదు, కడపకేమైనా పని చేశావా అని అడుగుతున్నా. ఒక్క పని అయిందని అడుగుతున్నా. చేసుంటే సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా. తమ్ముళ్ళు, ఇంకొక విషయం ఆలోచించుకోండి. పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు ఏమైంది తమ్ముళ్ళు? కొట్టుకొని పోయిందా లేదా? 3 రాజధానులు కడతా అంట ఈ చెత్త ముఖ్యమంత్రి. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు, కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టి లేవు, నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతర అహంకారే కాదు, ఒక సైకో నేచర్ ఉంది. అందుకే నేను పిలిపిస్తున్నా, సైకో పోవాలి, కూటమి రావాలి. ఏం తమ్ముళ్ళు, మీ అందరి జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా? మార్పు వచ్చిందా? జీవన ప్రమాణాలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. దీనికి కారణం ఎవరు తమ్ముడు? పాలకుడే కదా అని అడుగుతున్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, ఇక్కడే మాజీ ముఖ్యమంత్రులు 2 ఉన్నాం. కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెంచారు? ఏ ముఖ్యమంత్రి అయినా పెంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పాడు మీకు? కరెంటు ఛార్జీలు పెంచరని చెప్పాడా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 9 సార్లు అంటే 200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మీకు? 1000 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు, మద్యం ధర, మా తమ్ముళ్ళు కొంతమంది మద్యం బాబులు ఇప్పుడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఒక తమ్ముడైతే ప్లే కార్డు పెట్టుకొని చూపిస్తున్నాడు, సార్ మళ్ళా కూటమి వస్తానే నాణ్యత కలిగిన మద్యం ఇవ్వండి, మా ఆరోగ్యం పోతా ఉంది, ఈ జలగా మమ్మల్ని దోచేస్తున్నాడు, మమ్మల్ని ఆదుకోమని ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పాడు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా ఒక మాట. ఒకప్పుడు 60 రూపాయల మద్యం, అవునా కాదా? ఇప్పుడెంత? క్వార్టర్ బాటిల్ 200. 200 అంటే చూపేయండి, చేయలు 2000 చూపేయండి అందరూ. 200. ఆ 140 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎక్కడ అన్యాయం నాకైతే అర్థం కాలేదు. నాసి రకం మద్యం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, పేదవాళ్ళని చితగా కొట్టే విధానం, మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మా ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, జలగని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విధాలా దోచుకున్నారు. నేను ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా, మీరు అందరున్నారు. పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడున్నాడు. మొత్తం మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన కొడుకు ఎంపీ. ఏం వరగబెట్టారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ
ఎంపీ ఏమైనా పనులు చేశాడా మీకు? జరిగాయా మీకు? ఒక్కవి జరిగాయి కొన్ని. మీ వెరైటీస్ ఇక్కడే ఉంది. ఇది దోచుకున్న దొంగ ఎవడని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు? మీ ఊర్లో వెరైటీస్ ఉంటే దాన్ని పూర్తిగా కొల్లగొట్టి వందల వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. ఇదే కాదు, ఇక్కడ ఎర్ర చందనం ఉంది. ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేనున్నప్పుడు ఎర్ర చందనాన్ని కంట్రోల్ చేశాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు. స్మగ్లర్ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్ర చందనం అనేది